Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పెట్టిన టార్గెట్తో వైసీపీ ఇన్ఛార్జీల్లో టెన్షన్. అధికారంలో ఉన్నప్పుడు సరే, లేనప్పుడు కూడా ఒత్తిడి పెంచడంపై వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల్లో కలవరం మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు తమ పనితీరును గీటురాయిగా మార్చడాన్ని కొందరు ఆఫ్ ది రికార్డ్గా తప్పుపడుతున్నారు. బలమైన అభ్యర్థులను నిలపాలని, ఏకగ్రీవం అయితే ఊరుకోనని జగన్ చేసిన వార్నింగ్లు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇదేమి కర్మరా బాబు అని నెత్తి బాదుకుంటున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా తాము రంగంలోకి దిగి పనిచేసినా అందుకు ఫలితాలు రాకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తమను బాధ్యులను చేస్తామని చెప్పడం ఎంతవరకు సబబని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇంత ఒత్తిడి మధ్య ఎన్నికలను తట్టుకోవడం అంత సామాన్యం కాదని చెబుతున్నారు. ఎవరైనా తమ నియోజకవర్గం పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులే గెలవాలని కోరుకుంటారని, అయితే అధికారంలో లేనప్పుడు బలమైన అభ్యర్థులు దొరకడం కష్టమవుతుందని, వారు ఆర్థికంగా తాము భరించలేమని, పక్కకు తప్పుకుంటే ఆ ఖర్చు తాము పెట్టుకోవాల్సి వస్తుందని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వాపోతున్నారు. ఇక ఏకగ్రీవాల విషయంలోనూ చివరి వరకు తమ చేతుల్లో ఉండదని, అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకుంటే తాము దానికి ఎలా బాధ్యత వహిస్తామని ప్రశ్నిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలకు స్పష్టమైన టార్గెట్లు విధించడంతో క్షేత్రస్థాయిలో నేతలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, అధికార పార్టీ నుంచి ప్రెషర్ కూడా ఇందులో ఉంటుందని చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ విధించిన టార్గెట్లు మరియు నిబంధనలతో కొందరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవాలకు తావు ఉండకూడదు. రాష్ట్రంలో ఎక్కడైనా స్థానిక ఎన్నికలు ఏకగ్రీవం అయితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేదా అభ్యర్థికి వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోనని జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి స్థానంలోనూ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొని బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని ఆదేశించారు. రానున్న 2 నెలల పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ క్రియాశీలకంగా పనిచేయాలని స్పష్టం చేశారు. లీగల్, మీడియా, సోషల్ మీడియా సెల్స్ను యాక్టివ్ చేసి ప్రభుత్వ వైఫల్యాలను, అధికారుల అతిని ఎప్పటికప్పుడు రికార్డ్ చేయాలని నిర్దేశించారు. అయితే ఇవన్నీ చేయాలంటే అన్ని అనుకూలంగా పనిచేయాలని, తమను బలిపశువులను చేస్తే ఎలా అని కొందరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నసపెడుతున్నారు.